ఏ పరిస్థితుల్లో కూడా తెలంగాణకు కరువు రాకుండా 500 సంవత్సరాల గోదావరి ప్రవాహం మొత్తం స్టడీ చేసి అధ్యయనం చేసి ఎక్కడికి వెళ్ళి నీళ్లు పట్టుకోవచ్చని దేవులాడి అక్కడ కేసీఆర్ గారు ప్రాజెక్టు కట్టిండు. ఇవాళ 2 పిల్లర్లు కుంగిపోతే 32 నెలలైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. మరి మొన్న నేను ఒక రైతును చూసిన మాట్లాడంగా ఎంత అద్భుతంగా మాట్లాడిండు ఆయన అంటే, అవునయ్యా కేసీఆర్ కట్టిండు, చిన్న సమస్య వచ్చింది, ఏం నీకు సుతారావులు లేరా, మేస్త్రీలు లేరా, సిమెంట్ బస్తాలు లేవా, ఏం చేస్తున్నావు, ఎందుకు రిపేర్ చేయవు, ఎందుకు రైతుకు నీళ్ళు ఇయ్యవు అని చెప్పి ఒక రైతు నిలదీసిండు. నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి మాట్లాడే ఫాల్తూ మాట 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అంటాడు. వాస్తవం ఏంది, 2 పిల్లర్లు కుంగినాయి. ఆ బ్లాక్ ఒక్కటి రిపేర్ చేస్తే కూడా మొత్తం మేడిగడ్డ బరాజ్కైన ఖర్చే 4,000 కోట్లు. ఆ బ్లాక్ 7 ఏదైతే రిపేర్ చేయాలనో అదొక్కటి రిపేర్ చేయాలంటే ఒక 400 కోట్లు కావాలి. ఆ 400 కోట్లు కూడా మన ప్రభుత్వ పైసలు అవసరం లేదు. ఎల్ఎన్టీ అనే కంపెనీ మేమే కడతాం, మేమే పెడతాం, మీ పైసనే వద్దు అని ఉత్తరం రాస్తే కూడా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఎక్కడ మళ్ళా నేను ఇన్ని రోజులు చేసిన ప్రచారం, రాహుల్ గాంధీని తీసుకొచ్చి చూపెట్టిన సినిమా నేను దొంగనని మళ్ళా దొరికిపోతా అని చెప్పి ఆ ఎల్ఎన్టీ కంపెనీని కూడా బెదిరి చెలగొట్టిండు తప్ప 32 నెలలే దాన్ని ముడతలేడు. ఇవాళ ఎందుకు వచ్చింది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని నేను ఎందుకంటున్నా, గోదావరిలో నీళ్లుండి ఎల్లంపల్లికి నీళ్లు దాసుకురాలని నీళ్లు ఎత్తిపోయలేని అసమర్థ ప్రభుత్వం, కావాలని నీళ్లు ఎత్తకుండా ఇలా రైతులను సతాయిస్తున్న మూర్ఖపు ప్రభుత్వం ఉన్నది కాబట్టే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి నేను అంటా ఉన్నా. అర్థం చేసుకోమని చెప్పి నేను కొడతా ఉన్నా. నీళ్లు లేవంటాడు మొదలు. కన్నెపల్లి దగ్గర నీళ్ళు ఎక్కడున్నాయి అంటే మేము అందరం పోయినాం. నేను, ప్రశాంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, మా ఈశ్వరన్న, మొత్తం అందరం ఎమ్మెల్యేలు, కోవ లక్ష్మక్క అందరం కలిసి, మా జోగు రామన్న అందరం కలిసి పోయినాం. పోయి చూపెట్టినాం, నీళ్లు లేవా, ఇక్కడ కనబడతలేవా, రోజుకు 9 టీఎంసీల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి, రోజుకు 3 ఎత్తిపోయొచ్చు పైకి, ఎందుకు ఎత్తుతలేవు, కింద మీ గురువు గారు చంద్రబాబు ఎత్తుతుండు కదా, నీకేం పుట్టింది రోగం అంటే లేదు, ఉలుకు లేదు. ఒక రోజేమో నీళ్లు లేవంటాడు, రెండో రోజేమో ఇంకో కథ పెట్టిండు. వాడెవడో చెప్పిండు ఎన్డీఎస్ఏ అని చెప్పిండు, వాడు చెప్పిండు నేను ఎత్తిపోయా అంటాడు. నేను అది కూడా అడిగిన, ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఎక్కడన్నా చెప్పిందా కన్నెపల్లి కాడ నీళ్లు తీసుకోవద్దని చెప్పిందా? పైన అన్నారం మంచిగానే ఉంది, సుందిల్ల మంచిగానే ఉంది, నీ ప్రభుత్వం వచ్చినాకనే అక్కడ గ్రౌటింగ్ వర్క్ కూడా చేసిండ్రు, 2 బ్యారేజీలు మంచిగానే ఉన్నాయని ఇంజనీర్లు చెప్తున్నారు. ఏం రోగమయ్యా నీకు, కిందికి గలగలా గోదావరి ఏపీకి తరలిపోతున్నది, అక్కడ పట్టిసీమ లిఫ్ట్ నడుస్తూనే ఉన్నది, నీకేం రోగమయ్యా రేవంత్ రెడ్డి అంటే మళ్ళా ఇంకేదో పిచ్చి మాటలు మాట్లాడతాడు. మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతుండో. ఎట్లనయ్యా ముఖ్యమంత్రి గారు, మరి నీళ్ల సంగతి ఏంది, కరువు వచ్చింది కదా అంటే రక్తం 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 జల్లుండ్రి, రక్తం జల్లుండ్రి, బీఆర్ఎస్ వాళ్ళది చల్లుతే పంటలు వండుతాయి అని మాట్లాడిండు. మా ప్రశాంత్ రెడ్డి అన్నకు తిక్క ఉట్టింది, నిజంగా రక్తం జల్లమంటావా నా కొడక అని చెప్పి, ఇగో తీసుకోరా పోయి రక్తం అని చెప్పి రక్తం కూడా ఇచ్చిండు. రక్తం ఇచ్చి ఇగో తీసుకో, మరి తీసుకొని మాకు పొలాలకు నీళ్ళు, రైతులకైతే నీళ్ళు అని చెప్పి మన నాయకులు బయలుదేరితే ఇక ముఖ్యమంత్రికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఆయనకు తెలిసినవి 2 ఓట్లు తిట్లు. అయితే ఓట్లు పెడతాడు, దొంగ ఓట్లు, లేదంటే తిట్లు తిడతాడు, బూతులు తిడతాడు. 32 నెలల ఏం చేసినామని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు. నేను అడుగుతున్నా, ఏమైనా మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు, ఏ జాతి నీది, నీది ఏం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతి కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా, ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని దాగుమని, బాయిల దుంకుమని, నీళ్ళు అడిగితే రక్తం జల్లుకొమ్మని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు.
అన్ని బాగు చేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది కాదు. తెలంగాణలో ఉన్నాయి రెండు జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో, ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. నేను ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈయనకు బుద్ధి వస్తలేదు రేవంత్ రెడ్డికి. ఇవాళ రైతులు చచ్చిపోయినా మంచిర్యాల జిల్లాలో సోయి లేదు. రైతులు రోడ్లెక్కి ధర్నా చేసినా పంటలు కొనుమని బుద్ధి లేదు. ఆయనకు తెలివి రాదు. అట్లాగే ఇవాళ చివరికి సూర్యాపేట జిల్లాలో గిరిజన రైతులు రక్తం జల్లిండ్రు పోయి. రేవంత్ రెడ్డి చెప్తుండు కదా, పంట పొలాల మీద రక్తం జల్లుమంటుండు కదా, మేము రక్తం జల్లుతామని రక్తం జల్లితే కూడా ఈ ముఖ్యమంత్రి మనసు కరుగుతలేదు. అట్లాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. 4 సార్లు రైతు బంధే కొట్టిండి ఇప్పటికి, 4 సార్లు. ఒక్కసారి దయచేసి నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఆ రోజు ఏం చెప్పిండు రాహుల్ గాంధీ అంటే, ఆయన వచ్చిండు వరంగల్కు. కాదు రైతు డిక్లరేషన్ 1 కాదు 2 కాదు 34 హామీలు ఇచ్చిండ్రు. నేను అడుగుతా మీరు చెప్పాలి దయచేసి. నేను అడుగుతా మీరు చెప్పండి. రైతు బంధు 15,000 పెంచుతామన్నారు, ఇచ్చిండ్రా? ఇచ్చిరా లేదా? కొద్దిగా గట్టిగా చెప్పాలి. ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తాడు, ఆత్మీయ భరోసా ఇచ్చిండా? పత్తి వరి మిర్చి అన్నిటికీ బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చివరి గింజ దాకా కొంటా అన్నాడు, ఇచ్చిండా? కొంటుండా? 24 గంటల కరెంట్ ఇస్తుండా? మరి మంచిర్యాలలో మనకు తెలిసి వచ్చిందా మార్పు అంటే ఎట్లుంటుందో? గిట్లుంటది. మరి ఎట్లుంటది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి మన ఒక రైతులకే కాదు అన్ని వర్గాలకు హామీ ఇచ్చిండు. నేను పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మొదటి సంవత్సరం అని రాహుల్ గాంధీ డైలాగులు కొడితే, నిన్నగాక మొన్న యువ సంగ్రామ సదస్సు అని హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడనైతే మీటింగ్ పెట్టిరో మేము అక్కడనే పెట్టినాం. వరంగల్లో వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ పెట్టినరో అక్కడనే పెట్టి రైతులను అడిగినాం. నిన్నగాక మొన్న పిల్లల్ని అడిగినాం 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని. వాళ్ళైతే ఎట్లా మాట్లాడిరో మొన్న మీరు చూసే ఉంటారు. ఆడపిల్లలు ఎట్లా మాట్లాడిరో కూడా మీరు చూసే ఉంటారు. చూసినరా లేదా? ఎక్కడన్నా రేవంత్ రెడ్డి దొరికితే పొరపాటున పొట్టు కొట్టేటట్టున్నారు. గట్లాంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో. అందుకే నేను అంటా ఉన్నా, 1 కాదు 2 కాదు, రాష్ట్రంలో అందరినీ ముంచిండు, అందరినీ మోసం చేసిండు, ముసలోళ్ళని మోసం చేసిండు. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో 2,000 పెన్షన్ ఇస్తుండు. అక్క నవంబర్లో తీసుకుంటే 2,000, అక్క డిసెంబర్లో అయితే 4,000 అన్నాడా లేదా? నవంబర్లో 2,000, డిసెంబర్లో 4,000. ఇంటికాడ బిచ్చపోలు అడుక్కుంటారు చూడు, అక్క అమ్మ అని అట్లా అడుక్కున్నాడు. ఆడుకుంటే నిజమేనేమో అని నమ్మి ఓట్లేసింది. 4,000 అన్నాడు. అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడు, ఇచ్చిండా? ఇప్పుడు అత్తకోడల పంచాయతీలు చాలైనాయి. 4,000, 2,500 గురించి అట్లాంటి పరిస్థితి. ఏదయా మరి నిరుద్యోగ భృతి పిల్లలకు చెప్తే 40 లక్షల మందికి 4,000 ఇస్తా అంటే నెలకు ఏమైనా 4,000 అంటే సడి లేదు, సప్పుడు లేదు. రైతులకు 15,000 ఏమా ఇస్తానో ఏడవైంది అంటే మాట్లాడాడు. కౌలు రైతుల సంగతి ఏందా, బాగా నరికితివి కదా అంటే మాట్లాడాడు. రైతు కూలీలు పొలం లేనోళ్ళు వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళకు కూడా చెప్తివి కదా నెలకు 1,000 రూపాయలని, వాళ్ళ సంగతి ఏంటంటే కుయ్యి లేదు కయ్యి లేదు. ఈ మధ్యన కొత్త రాగం నేర్చుకున్నాడు ఒకటి రేవంత్ రెడ్డి. ఏమంటుండే ఎరికేనా? ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడే. 3 నెలల పిల్లలు పుట్టరు అనేది మనకు ముఖ్యమంత్రి గారు చెప్పారన్నట. సరే మాకు తెలియకపాయే, మాకు పెళ్ళిళ్ళు కాలేదు, మాకు పిల్లలు లేరు, మాకు తెలియదా? సరే రేవంత్ రెడ్డి నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం. 3 నెలల పిల్లలు పుట్టరు కరెక్టే. మరి 32 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమని విలువాలే? ఏమనాలి? నిన్ను శాతగానుడు అనాలనా? ఏమనాలి? నేనేమనలేదురా భయ్, మీరే అంటారు. నేను ఒక్కటే అంటున్నా, ఈ బట్టెవాజ్ ముఖ్యమంత్రి, ఈ దగాకోర్ కాంగ్రెస్ వీళ్ళను ఉరికిచ్చి కొడితే తప్ప మంచిర్యాలలో రేపు మనకు మళ్ళీ రైతు ప్రభుత్వం రాదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మళ్ళీ రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, తెలంగాణలో మళ్ళీ రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే, తెలంగాణలో ఏ రైతు చనిపోయినా, ఏ రైతు మరి కుటుంబానికి ఏమైనా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వస్తే తప్ప
ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు రావు. అందుకే దయచేసి నేను చెప్పేది మీ అందరితో ఒకటే, 30